ఫోన్ రింగ్స్ పార్ట్ 2 చూద్దాం. ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్ లో వస్తూనే ఉంటాయి. సో వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే హుయిషు ఉంది కదా, తన కార్ లో ఉన్న కిడ్నాపర్ తను అంత ఫాస్ట్ గా డ్రైవింగ్ చేసేసరికి తను స్పృహ కోల్పోతాడు. సో తన ఇంటికి వచ్చేసి బాత్ చేస్తుంది అనమాట. బాత్ చేసేసి బయటకు వచ్చేసి తనకు కొన్ని గాయాలు అయి ఉంటాయి కాబట్టి వాటికి ఫస్ట్ ఎయిడ్ చేసుకొని ప్లాస్టర్ వేసుకుంటూ ఉంటుంది. ఇక డిన్నర్ చేద్దామని బయటకు వచ్చేసి రెడీ అయిపోయి సో రైస్ పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో మన సాయున్ అప్పుడే ఇంటికి వస్తాడు. ఓ నువ్వు బ్రతికే ఉన్నావా అన్నట్టు అంటాడు. ఆ మాట అనగానే హుయిషుకి చాలా కోపం వస్తుంది. అంటే నేను చచ్చిపోతానని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు, బ్రతికే ఉండేసరికి ఫీల్ అవుతున్నట్టున్నాడు అన్నట్టు తన మనసులో అనుకుంటుంది. సాయున్ ఇలా చెప్తూ ఉంటాడు, నీకు విషయం చెప్పాలి, నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఒక కిడ్నాపర్ నా వైఫ్ ని చంపేస్తా అని చెప్పి నాకు చెప్పాడు. సో నువ్వు బ్రతికే ఉన్నావు అనమాట అన్నట్టు అంటూ ఉంటాడు. తనకి ఇంకా కోపం పెరుగుతూ ఉంటుంది. ఇంతలో సాయున్ కి డోజే కాల్ చేస్తాడు. కాల్ చేయగానే సాయున్ ఇక రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఆ నెంబర్ ని మనం ట్రేస్ చేయలేము, ఎందుకంటే అది VPN యూజ్ చేస్తుంది. అలాగే కంటిన్యూస్ గా 10 minutes కన్నా ఎక్కువ మాట్లాడగలిగితేనే ఆ నెంబర్ ని ట్రేస్ చేసి ఆ లొకేషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు డోజే చెప్తూ ఉంటాడు. సో సాయున్ ఇలాంటి వాళ్ళు నాకెందుకు కాల్ చేశారు, అసలు 1 month లో ఎలక్షన్స్ ఉన్నాయి, మా నాన్నగారు కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు, ఎవరన్నా కావాలని చెప్పి ఏదో చేయడానికి ఇలా చేయట్లేదు కదా, నాకు ఎందుకు డౌట్ గా ఉంది. ఎందుకన్నా మంచిది హుయిషుకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సెక్యూరిటీగా గ్రూప్ వర్క్ చేస్తుంటే నాకు చెప్పు అని చెప్తే డోజే మీకు నెంబర్ పంపిస్తాను అన్నట్టు చెప్తాడు. సో వెంటనే సరే నేనే కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కనుక్కుంటాను, హుయిషుకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్నట్టు సాయోన్ అనుకుంటాడు. పైకి తనతో అలా అన్నా కూడా లోపలే తను అనుకుంటూ ఉంటాడనమాట, హుయిషుకి ఏం కాకూడదు అని చెప్పేసి. సో అలా ఫ్రాడ్ కాల్ అని తనకు అర్థమైనా కూడా ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని చెప్పేసి హుయిషుకి సెక్యూరిటీ అరేంజ్ చేద్దామని చెప్పి తను అనుకుంటాడు. హుయిషు డిన్నర్ చేసి డిషెస్ అన్ని వాష్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సాయున్ బయటకు వచ్చేసి హుయిషుతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే అయినా కూడా తను ఏం పట్టించుకున్నట్టే బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా కోపంగా ఉంది కాబట్టి సాయున్ మీద. వెంటనే తన దగ్గరకు వచ్చేసి ట్యాప్ ఆఫ్ చేసి, నీకు చెప్పేది వినిపించదా ఏంటి, రేపు నైట్ ఒక ఈవెంట్ ఉంది, నిన్ను ట్రాన్స్లేటర్ గా అక్కడికి తీసుకువెళ్తున్నాను, నా వైఫ్ గా కాదు మర్చిపోకు, మరిద్దరి మధ్య నార్మల్, నువ్వు ఒక ట్రాన్స్లేటర్వి, నేను అక్కడికి వెళ్ళే గెస్ట్ లాగే అన్నట్టు చెప్తాడు. రేపు ఈవినింగ్ రెడీగా ఉండు అన్నట్టుగా. హుయిషు తన రూమ్ కి వెళ్ళి ఫోన్ చూసుకుంటే వాళ్ళ అమ్మగారు ఒక మెసేజ్ పెట్టి ఉంచుతారు. సాయున్ నాకు కాల్ చేస్తాడు, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి, నువ్వు నా దగ్గరే ఉన్నావు అన్నట్టు చెప్పాను అని టెక్స్ట్ చేస్తుంది. హుయిషు నీకెందుకు టెక్స్ట్ చేస్తాడు, నేను ఎక్కడుంటే తనకెందుకు అన్నట్టు టెక్స్ట్ చేస్తుంది. వాళ్ళ అమ్మగారు ఏమో నాకేం తెలుసు, అడిగితే నా దగ్గరే ఉన్నావు అన్నట్టు చెప్పాను అన్నట్టు అంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మగారే కాల్ చేస్తారనమాట. కాల్ చేసిన తర్వాత తను సైలెంట్ గా ఉంటుంది. నువ్వు ఎలాగో ఏం మాట్లాడవని నాకు తెలుసులే, సో నేను చెప్పేది సైలెంట్ గా విను, ఇంకా 1 month ఎలక్షన్స్ ఉన్నాయి, ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అఫీషియల్ గా నిన్ను సాయున్ వైఫ్ గా అందరికి పరిచయం చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ, నువ్వు అప్పటికే రెడీగా ఉండాలి, జరిగినా జరగకపోయినా నువ్వు రెడీగా ఉండాలి కదా, వాళ్ళు అప్పటికి అనౌన్స్ చేద్దామన్నా. సో నీట్గా హాస్పిటల్కి వెళ్ళి డెర్మటాలజిస్ట్ ని మీట్ అయ్యి నువ్వు ఇంకా అందంగా తయారవ్వాలి అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు. బట్ మన హుయిషు మాత్రం ఏం పట్టించుకోదన్నమాట. అప్పుడే అసలు వాళ్ళిద్దరి మ్యారేజ్ ఎలా అయిందో తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తను వాళ్ళ అక్క వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ అక్క ప్లేస్ లో తను కూర్చోబెడతారు కాబట్టి తను రెడీ అయ్యి అక్కడ కూర్చొని ఉంటే అప్పుడే సాయున్ తన దగ్గరకు వచ్చేసి, నువ్వు ఇలా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది ప్రైవేట్ వెడ్డింగే, నువ్వు నేను కాకుండా ఇంకెవరు ఉండరు ఇక్కడ, నిన్ను ఎవరు ఎటువంటి క్వశ్చన్స్ వేయరు, సో ఇవన్నీ అవసరం లేదు, నువ్వు అన్ని తీసేయచ్చు అంటే హుయిషు కోపం వచ్చేసి తను వేసుకున్న జ్యువెలరీ అంతా తీసి పక్కన పడేస్తుంది అనమాట. సాయున్ ఇంకాపు అని చెప్పేసి తన కోట్ తీసి బ్లేజర్ తీసి తనకిస్తాడు. ఒక ఫైల్ ఇస్తాడు, మనది మ్యారేజ్ కి ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి. ఆ ఫైల్ తను చూస్తూ ఉంటే నేనే చెప్తాను విను, ఫస్ట్ వన్ ఏంటంటే నువ్వు డివోర్స్ ఇవ్వాలి అని చెప్పేసి నన్ను అడగకూడదు, అలాగే ఎలక్షన్స్ టైంలో అసలు అడగకూడదు, ఒకవేళ డివోర్స్ ఇనిషియేట్ అయితే అది నా సైడ్ నుండే ఇనిషియేట్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే నువ్వు నా వైఫ్ అని చెప్పేసి నీ ఫేస్ రివీల్ కానీ ఎక్కడా చేయకూడదు, బయట ఎవరికి నువ్వు నా వైఫ్ అని చెప్పి, నాకు మ్యారేజ్ అయిందని ఎలాగో తెలుస్తుంది, బట్ నీ పేరేంటో నువ్వు ఎలా ఉంటావో నీ క్వాలిఫికేషన్ ఏంటో ఎవరికి తెలియకూడదు కూడా, అలా నేను మెయింటైన్ చేయాలన్నట్టు చెప్తాడు. తనకి సైలెంట్ గా సైన్ చేస్తుంది, వాళ్ళ అమ్మగారు చెప్పారు కాబట్టి. అప్పుడు తర్వాత సాయున్ ఏమంటాడంటే, నువ్వు జస్ట్ నా వైఫ్ గా వస్తున్నావంటే, అయినా కూడా నేను నిన్ను వైఫ్ గా కూడా ట్రీట్ చేయను అన్నట్టు చెప్పేస్తాడు. ఆ మాటలకి తను చాలా హర్ట్ అవుతుంది అనమాట. అందుకే ఫస్ట్ నుండి వాళ్ళు కపుల్ గా అసలు ఉండరు. ఇక ఎలాగో మ్యారేజ్ చేసుకున్నట్టు అందరికి తెలియాలి కాబట్టి ఊరికే ఒక రింగ్ పెట్టేస్తాడనమాట, తనకి మ్యారేజ్ అయినట్టు తెలియడం కోసం. ఇలా వాళ్ళిద్దరు మ్యారేజ్ జరుగుతుంది. ఇదే మన హుయిషు గుర్తు చేసుకుంటూ ఉంటుంది పాపం ఆ రోజు నైట్.
మనకి పార్ట్ 1 స్టార్టింగ్ లో చూపిస్తారు కదా, హీరో సాయి యోన్ ఒక పార్టీకి వస్తాడు. సో పక్కనే హుయిషు కూడా వస్తుందని చెప్పేసి దీనికి అన్నమాట. సో అందుకే తను అక్కడికి తీసుకొస్తాడు. సో పైకి వెళ్ళగానే ఆ పార్టీ ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు సాయి యోన్ ఇంకా హుయిజు. సాయి యోన్ అతనితో మాట్లాడుతూ ఉంటాడు, మీ వైఫ్ బర్త్డేకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది అన్నట్టుగా. ఇదంతా సైన్ లాంగ్వేజ్ లో హుయిజి ఆ గెస్ట్ వాళ్ళ వైఫ్ కి చెప్తూ ఉంటుందన్నమాట. ఆ పార్టీ ఆ కండక్ట్ చేసిన అతని వైఫ్ కి సైన్ లాంగ్వేజ్ లో తను ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే సాయి యోన్ ఇంకా హుయిజు హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. యాక్చువల్ గా అదే నిజం. బట్ హుయిజు ట్రాన్స్లేట్ చేసి ఏం చెప్తుందంటే సైన్ లాంగ్వేజ్ లో, లేదు లేదు మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ కాదు, నేను కేవలం ఇక్కడికి ట్రాన్స్లేటర్ గా మాత్రమే వచ్చాను, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేనట్టు తను సైన్ లాంగ్వేజ్ లో చూపిస్తుంది. ఇంతలో అతను ఏం చెప్తాడంటే ఆ పార్టీ ఓనర్, సో నేను ఇంకా మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకున్నాను, ఇలాంటి పెద్ద పార్టీకి నీ వైఫ్ ని తీసుకొస్తావని మేము అనుకున్నాం, సాయి యోన్ ఎందుకు తీసుకురాలేదు అన్నట్టు క్వశ్చన్ చేస్తే సాయి యోన్ ఇలా చెప్తాడు, యాక్చువల్లీ తనకు ఒక డిజేబిలిటీ ఉంది, అలాగే నా వైఫ్ అంటే నాకు వీక్నెస్, బయటకు తీసుకొస్తే నేనే చాలా డేంజర్ లో ఉంటాను, ఎప్పుడు ఎటు నుంచి ఏమవుతుందో నాకే తెలియదు, సో అందరికీ ఎక్స్పోజ్ చేసి తను ఎలా ఉంటుందో చూపించి మళ్ళీ తనకి ఈ కష్టాలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని తనకెందుకు, బయటకు తీసుకొస్తే రిస్క్ ఎందుకు అని చెప్పేసి అందుకే బయటకు తీసుకురాను అన్నట్టు చెప్తాడు. హుయిజు మనసులో అవునవును నీకు నీ వైఫ్ అంటే చాలా ఇష్టం కదా అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సాయి యోన్కి డోజే టెక్స్ట్ చేస్తాడనమాట, మేమంతా కాల్ ట్రేస్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఆ కిడ్నాపర్ ఒక్కసారి మీకు కాల్ చేస్తే మీరు ఎక్కువ టైం 10 minutes కన్నా ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేయండి, లొకేషన్ ట్రేస్ చేస్తామన్నట్టు టెక్స్ట్ చేస్తాడు. హుయిజు పక్కకు వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సాయి యోన్ అక్కడికి వెళ్ళి డ్రింక్ చేయకు ఎక్కువ నువ్వు అన్నట్టు అంటాడు. హుయిజు అక్కడ ఫోన్లో రాసి చూపిస్తుంది అనమాట, ఇక నా పని అయిపోతే నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి, సాయి యోన్ నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు, నా పక్కనే ఉంటున్నావు, నేను ఉండేంత వరకు నువ్వు కూడా ఉండాలి అన్నట్టు చెప్తాడు. ఇక హుయిజు సైన్ లాంగ్వేజ్ లో సాయంతో ఇలా సైన్ లాంగ్వేజ్ చూపిస్తూ ఉంటుంది అనమాట, అసలు నువ్వు మనిషివైనా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తో నీకు అసలు పని లేదా, నేను చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటున్నావు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి జరగాలని కోరుకుంటావు, నాకు ఏది చేయాలనిపిస్తుందో కూడా నేను చేయలేకపోతున్నాను, అంతా నీ వల్లే అని చెప్పేసి శాపాలు పెడుతున్నట్టు సైన్ లాంగ్వేజ్ చూపిస్తూ ఉంటుంది. బట్ సాయి యోన్కి సైన్ లాంగ్వేజ్ రాదనమాట. నాకు అర్థం కాకపోయినా నువ్వు నన్ను తిడుతున్నావని మాత్రం నాకు అర్థమవుతుంది, ఏంటో చెప్పు, నీ కాళ్ళు నొప్పులుగా ఉంటే వెళ్ళి కూర్చో అన్నట్టు చెప్తాడు. నేను వెళ్తున్నాను అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి ఇలా సైన్ లాంగ్వేజ్ లో మళ్ళీ సాయి యోన్కి చూపిస్తుంది. ఇందాక నువ్వు నీ వైఫ్ అంటే నీకు వీక్నెస్ అన్నావు కదా, సో కన్ఫర్మ్ గా నువ్వు నా గురించి అయితే చెప్పలేదు అనుకుంటా అన్నట్టు అది సైట్ చేసి తన అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కోపంగా కిందకి వెళ్ళిపోయిన తర్వాత తనకు మళ్ళీ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే వాష్రూమ్కి వెళ్తుంది అనమాట ఫ్రెష్ అప్ అవడానికి. ఇంకో పక్క సాయి యోన్కి అప్పుడే కిడ్నాపర్ నుండి కాల్ వస్తుంది, వెంటనే ఎలా అయినా సరే మాట్లాడాలి, 10 minutes కన్నా ఎక్కువ మాట్లాడి లొకేషన్ ట్రేస్ చేయించాలని చెప్పి కాల్ వెంటనే లిఫ్ట్ చేస్తాడు. సో ఈసారి మన సాయి యోన్నే కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాడు, ఏంటి నా వైఫ్ని చంపేశావా, నా వైఫ్ అయితే సేఫ్గా ఇంట్లోనే ఉంది, నీకు అసలు నా వైఫ్ ఎవరో కూడా తెలీదు, ఏదేదో చెప్పావు కదా నిన్నని చెప్పేసి కాబట్టి కాన్వర్సేషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అటు సైడ్ నుండి ఎవరు మాట్లాడరు అనమాట. ఏంటి భయపడుతున్నావా, మాట్లాడట్లేదు అన్నట్టు సాయి యోన్ అంటే ఆ కిడ్నాపర్, నేను ఎందుకు భయపడతాను, నువ్వు ఎక్కడున్నావు కూడా నాకు తెలుసు, ఒక పార్టీలోనే ఉన్నావు కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు, బాగా ఆకలి కూడా వేస్తున్నట్టుంది, నీ పక్కన నా కేక్ ఉంది కదా దాన్ని తీసుకొని తిను అన్నట్టు చెప్తాడు. సాయి యోన్ షాక్ అయిపోతాడు అనమాట, అసలు నేను ఇక్కడ ఉన్నానని ఇతనికి ఎలా తెలుసు, ఒకవేళ తెలిసినా కూడా నా పక్కన కేక్ ఉందని ఎలా తెలుసు, అంటే ఇక్కడ ఎక్కడ ఉన్నాడా, ఇలాంటి వాళ్ళకి లోపలికి ఎలా చేయనివ్వరు కదా, ఎవరై ఉంటారు అని చెప్పేసి చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటాడనమాట. అక్కడ పైన ఎవరో ఫోన్ మాట్లాడుతున్నట్టు గమనిస్తాడు, అతనే అనుకొని వెంటనే అతన్ని ఫాలో చేస్తూ పైకి వెళ్తాడు. అతను వాష్రూమ్కి వెళ్తే ఇతను కూడా సాయి యోన్ కూడా వాష్రూమ్కి వెళ్ళి డోర్ బలవంతంగా ఓపెన్ చేస్తాడనమాట. తర్వాత తెలుస్తుంది మాట్లాడేది తను తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు, అతను కాదు అని చెప్పేసి ఇక బయటకు వచ్చేస్తాడు. ఫోన్లో కిడ్నాపర్, ఏంటి నా కోసం వెతుకుతున్నావా, సరే కాస్త నేను చెప్పేది విను, నీ వైఫ్ ఎవరో నాకు బాగా తెలుసు, అసలు అనుకోకుండా నీకు తనకి మ్యారేజ్ అయింది కదా, నువ్వు యాక్చువల్గా మ్యారేజ్ చేసుకోవాల్సింది హాంగిన్ అని చుంగ్వాంగ్ డైలీ న్యూస్ చైర్మన్ ఫస్ట్ డాటర్ని నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు, బట్ అనుకోకుండా పోయింది, ఎక్కడుందో కూడా ఎవరికి తెలీదు, ఇక వేరే ఆప్షన్ లేక వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నావు కదా ఎవరికి చెప్పకుండా సైలెంట్గా, అందుకే తన్ని బయటకి ఎక్స్పోజ్ చేయట్లేదు, నాకు బాగా తెలిసి ఈ విషయాలన్నీ అన్నట్టు ఆ కిడ్నాపర్ చెప్తాడు. అది చెప్పగానే ఒకసారిగా షాక్ అయిపోతాడు అనమాట సాయి యోన్, అసలు నా పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి తెలియనివి ఇతనికి ఎలా తెలిసాయని చెప్పేసి. అసలు సాయి యోన్తో ఫోన్లో మాట్లాడుతుంది ఎవరో కాదు హుయిజునే మనకు అప్పుడే చూపిస్తారు. అసలు ఏం జరుగుతుందంటే ఎస్టర్డే నైట్ కిడ్నాపింగ్ జరిగింది కదా తన కార్లో, యాక్చువల్లీ
తనకి మాట్లాడడం వచ్చనమాట. బట్ తనకి సైన్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి తనకి మాటలు రావన్నట్టే అందరి ముందు బిహేవ్ చేస్తూ ఉంటుంది. కొంతమంది తనకి మాటలు రావని చెప్పేసి అనుకుంటారు. కార్లో సాయున్ తను చనిపోయిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పని చెప్పేసి కిడ్నాపర్తో చెప్తాడు కదా. తర్వాత తనకి చాలా కోపం వస్తుందని చెప్పాను కదా. సో స్పీడ్ బ్రేకర్ వల్ల కార్ అనేది పైకి వెళ్తుంది. అప్పుడే ఆ కిడ్నాపర్ కూడా స్పృహ కోల్పోయి పడిపోతాడు. తనకి ఆ డోర్ అన్లాక్ చేసుకొని బయటకు వచ్చేస్తుంది. అప్పుడే ఆ కిడ్నాపర్ ఫోన్ ని తను చూస్తుంది. ఆ ఫోన్ ని తన దగ్గరే పెట్టుకుంటుంది అనమాట. అక్కడ ఆ ఫోన్ కొట్టేస్తుంటాను. ఆ ఫోన్ తన దగ్గర పెట్టుకొని ఎలాగో తనకి VPN కనెక్షన్ ఉంది, వాయిస్ ట్రాన్స్లేషన్ ఉంది, అలాగే 10 మినిట్స్ మాట్లాడితే తప్పితే లొకేషన్ కనుక్కోలేరు. ఇవన్నీ అడ్వాంటేజ్ గా తీసుకొని తనే ఇండైరెక్ట్ గా ఎలా అయినా సరే డివోర్స్ తీసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసి ఇలా చేస్తుంది. ఇంకా తను ఏం చెప్తూ ఉంటుందంటే, ఏంటి భయపడుతున్నావా, నీ గురించి నాకేం తెలియదు అనుకుంటున్నావా, నాకంతా తెలుసు నువ్వేం చేసావో, నీ వైఫ్ కి నువ్వు డివోర్స్ ఇచ్చేసే అన్నట్టు ఇండైరెక్ట్ గా తనకి డివోర్స్ ఇవ్వమన్నట్టు సాయునికి చెప్తూ ఉంటుంది. ఇంతలో సాయున్, అసలు నీ ప్రాబ్లం ఏంటి, నా పర్సన్ సూయిజు నవ్వుతూ, నీ పర్సనా, ఎవరు నీ పర్సన్, నిన్న తన్ని చంపైపోయాను కదా, నువ్వే కదా చంపేయమని చెప్పావు, ఇప్పుడేమో నీ పర్సన్ అంటున్నావు, నిన్న అసలు తను ఆల్మోస్ట్ చనిపోబోయింది, నేను తన మీద అటాక్ చేశాను, నీకు ఈ విషయాలన్నీ తెలుసా, అసలు తను ఎంత భయపడిందో, ఏం తెలీదు, ఇప్పుడేమో నీ పర్సన్ చెప్పేసి అంటున్నావా, నాకు నవ్వొస్తుంది మాటలన్నీ వింటుంటే అన్నట్టు తను అంటూ ఉంటుంది. ఒక పక్క తను పక్కనే టైం డ్యూరేషన్ కూడా పెట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే 10 మినిట్స్ దాటితే ట్రాక్ చేసేయగలరని చెప్పేసి. ఇక 1.5 మినిటే టైం ఉంటుంది. ఇక ఇదంతా కాదు, నేనేం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పి కాల్ కట్ చేద్దామని చెప్పేసి, నేను చెప్పాను కదా తనకి డివోర్స్ ఇవ్వు, లేకపోతే మనీ ఇవ్వాలి నాకు, రేపు నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అన్నట్టు చెప్తే, ఆ మాటలన్నీ విన్నాక సాయునికి చాలా కోపం వస్తుంది అనమాట. ఏంటి నిజంగానే హ్యూజుని కిడ్నాప్ చేసేదంతా జరిగిందా, నేను ఇంకా ఫ్రాడ్ కాల్ అనుకున్నాను అని చెప్పేసి ఆ కోపంతో, ఆ కిడ్నాపర్ మీద ఉన్న కోపంతో గోడకి గట్టిగా గుద్దేస్తాడనమాట తన హ్యాండ్ ని. సో రక్తం కూడా వచ్చేస్తుంది. ఆ సౌండ్ వినగానే హ్యూజు భయపడుతుంది, ఏం జరిగిందా అని చెప్పేసి. సాయున్ ఇలా చెప్తాడు, నేను నార్మల్ గా నిన్ను పట్టించుకోలేదు పెద్ద, ఇప్పుడు నా వైఫ్ కి నీ వల్ల ఇలా జరిగింది కాబట్టి నిన్ను అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో 10 మినిట్స్ అయిపోయిందని చెప్పేసి అలారం మోగితే వెంటనే తన కాల్ కట్ చేస్తుంది, ఎక్కడ మళ్ళీ ట్రెస్ అయిపోతాను అని చెప్పేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.